హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం తెంచుకున్న బంధం కథను విందామండి. మీ నాన్నగారు పోయి 6 నెలలు కూడా కాలేదు. ఉన్న భూమి అమ్ముకొని దేశాలు పట్టుకుపోతానంటే ఎలాగ చెప్పు నాన్న? మనకు ఆధారం ఉండద్దు? అది కాదమ్మా, అమెరికా చదువంటే మాటలా? బోలెడు డబ్బు ఖర్చు అవుతుంది. మనకెందుకు వచ్చిన అమెరికా చదువులరా? ఉన్న చోటే హాయిగా ఉండక? ఎలాగూ మీ నాన్నగారు సంపాదించిన 3 ఎకరాలు, మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన 2 ఎకరాలు ఉండనే ఉంది. అది చాలదు మనం బ్రతకడానికి. ఇక్కడే ఉండి నీ చదువుకు తగ్గ ఉద్యోగం వెతుక్కోరా. అమ్మా, అమెరికా వెళితే ఇక్కడికన్నా మంచి ఉద్యోగం, బాగా డబ్బులు సంపాదించవచ్చమ్మా. ఆ తర్వాత మనం దర్జాగా బ్రతకచ్చు. చూడు నాన్న, ఉన్నది ఒక్కగానొక్క కొడుకువి. అది లేక లేక పుట్టిన బిడ్డవి. నన్ను ఒంటరిదాన్ని చేసి నువ్వు దేశాలంటూ పోతే నా పరిస్థితి ఏంటి చెప్పు? మాట్లాడవేమన్నయ్యా, నువ్వు అలా కన్నీళ్లు పెట్టుకోకమ్మాయి. చూడల్లుడు, మీ అమ్మ చెప్పేది కూడా కాస్త ఆలోచించు. ఉన్నది ఒక్కడివి. నిన్నెంతో ప్రేమతో పెంచుకుంది మీ అమ్మ. మీ నాన్నేమో అర్ధాంతరంగా పోయారు. నువ్విప్పుడు అమెరికా అంటూ వెళితే మీ అమ్మ ఎలా ఉండగలదు చెప్పు? మావయ్య, నా చదువు పూర్తయి ఉద్యోగం రాగానే అమ్మను కూడా అమెరికా తీసుకువెళ్తాను. అమ్మ నా దగ్గరే ఉంటుంది. కానీ నేను మాత్రం అమెరికా వెళ్ళాలని నిశ్చయించుకున్నాను మావయ్య. నువ్వేమంటావు శాంతమ్మ? అనడానికి ఏముందన్నయ్యా, వాడు అంతగా మొండి పట్టుబడితే అలాగే. కానీ వాడి ఎదుగుదలే కదా నాకు కావలసింది. ఇంకేం, అమ్మ కూడా ఒప్పుకుంది మావయ్య. వెంటనే 5 ఎకరాలు అమ్మకానికి చెప్పేసి, నాకు డబ్బు చాలా అవసరం, వెంటనే కావాలి. 3 ఎకరాలైతే మంచి ధర రావచ్చు. మీ అమ్మకిచ్చిన 2 ఎకరాలు అలాగే ఉంచుదాం. ఏ రోజు ఎలాంటిదో తెలియదు కదా. ఎందుకన్నయ్యా, అది కూడా అమ్మకానికి పెట్టు. రేపైనా ఆ భూమి వాడికి కాకపోతే ఇంకెవరికి చెప్పు? అది కాదమ్మా, నా మాట మీద ఆ భూమి అలా ఉండని. ఇప్పటికిప్పుడు అమ్మితే దానికి రేటు కూడా అంతగా రాదు. నువ్వేమంటావురా నాన్న? సరే అమ్మా, ఆ 3 ఎకరాలు అమ్మేద్దాం. డబ్బు మాత్రం తొందరగా కావాలి మావయ్య. అమెరికా వెళ్ళిన ఇన్నేళ్లలో నీ పెళ్లి కోసం వచ్చావు. మళ్ళీ అప్పుడు వెళ్ళి నీ భార్య, కూతురు, కొడుకునైనా తీసుకురాకుండా ఇప్పుడు వచ్చావు. నా మనవరాలిని, మనవణ్ణి చూడాలని ఉందిరా నాన్న. ఆ ఫోటోలు, వీడియోలు చూస్తే తనివి తీరుతుందా చెప్పు? అదే నువ్విక్కడుండుంటే నా మనవరాలికి, మనవడికి అన్నీ దగ్గరుండి చూసుకునేదాన్ని. అది కాదమ్మా, వాళ్ళకి ఇక్కడి వాతావరణం అది పడదు. రావడానికి వాళ్లకు ఇష్టం లేదు. అయినా వాళ్ళిక్కడ ఉండలేరమ్మా, అందుకే తీసుకురాలేదు. ఏమల్లుడు, అంతా కులాసాయేనా? ఈరోజే వచ్చావని తెలిసింది. అవును మావయ్య. మరి ఈసారైనా మీ అమ్మను అమెరికా తీసుకెళ్తున్నావా లేదా? ఒంటరిగా ఉండలేకపోతోందిరా. నీ మీద ఒకటే బెంగ. ఇప్పట్లో అమ్మను అమెరికా తీసుకువెళ్ళడం కష్టం మావయ్య. పైగా అక్కడ చలి ఎక్కువ. అమ్మ అక్కడ ఉండలేదు. సంపాదించుకున్నది చాలరా నాన్న. నువ్వే ఇక్కడికి వచ్చేయరాదు, అందరం కలిసి ఉండొచ్చు. అదెలా కుదురుతుందమ్మా? అక్కడ ఉద్యోగం, ఇల్లు అన్నీ ఏర్పాటు చేసుకున్నాను. పిల్లలు కూడా అక్కడి కల్చర్కు బాగా అలవాటు పడ్డారు. ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. అందుకే ఇంకా అక్కడే నేను ఉండబోయేది. అదేంట్రా, మీ అమ్మ ఇక్కడ ఒంటరిగా చాలా ఇబ్బంది పడుతోంది. ఇన్నాళ్ళు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి సరిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను. మరి మీ అమ్మ సంగతి గట్టిగా ఆలోచించు. తీసుకుపోవడమా, నువ్వే ఇక్కడికి రావడమా అనేది. మావయ్య, అక్కడి బిజీ లైఫ్లో అమ్మ మాతో ఉంటే మాకు చాలా కష్టం మావయ్య. అమ్మను మేము దగ్గరుండి చూసుకోవాలంటే కుదరదు. అదే ఆలోచిస్తున్నాను. ఇంత పెద్ద ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అలాగే మీరు ఉండట్లేదు అంటున్నారు. అందుకే అమ్మను వృద్ధాశ్రమంలో చేర్పిద్దామనుకుంటున్నాను. మనకు డబ్బుకు ఇబ్బంది లేదు. అక్కడ కూడా ఏ లోటు ఉండదు. అన్ని సౌకర్యాలు ఉంటాయి. వాళ్ళు బాగా చూసుకుంటారు మావయ్య. అంతా అమ్మ వయసు వాళ్లే ఉంటారు.
సమయానికి భోజనం మందులు ఇస్తారు. ఏమంటావమ్మా? అనడానికి ఏముంటుందిరా నాన్న, రెక్కలొచ్చిన కాకి ఎన్ని అరుపులైనా అరుస్తుంది. నా చుట్టూ ఇంతమంది ఉండి కన్న కొడుకువి నువ్వు ఉండి ఆశ్రమాల గతి నాకెందుకు చెప్పు? ఇంత పెద్ద ఇంట్లో ఒక్కదానివి ఉండలేవమ్మా. ఏమైనా సరే నేను మాత్రం ఏ ఆశ్రమానికి వెళ్ళేది లేదు నాన్న. సరే అమ్మా, నీ ఇష్టం. ఆనంద నిలయం వృద్ధాశ్రమం లోపల పెద్ద గుడి ఉందమ్మా, నువ్వు వెళ్ళి గుళ్ళో పూజ చేసుకో. నువ్వు రాకూడదా నాన్న? నీ పేరా పిల్లల పేరా పూజ చేయిస్తాను. నువ్వు వెళ్ళమ్మా, నాకు వీళ్లతో కొంచెం పనుంది, మాట్లాడి వస్తాను. అలాగే నాన్న, త్వరగా రా. చెప్పండి సార్. అటువైపు వెళుతుందే ఆవిడ మా అమ్మగారు. ఇక్కడ ఉంచడానికి తీసుకొచ్చాను. నిన్ననే వచ్చి అన్నీ మాట్లాడాను. ఆవిడ ఇక్కడ ఉండడానికి 10 సంవత్సరాలకు సరిపడా డబ్బు కట్టాను. జాగ్రత్తగా చూసుకోండి. నా గురించి అడిగితే పనుండి బయటకు వెళ్ళానని మళ్ళీ వస్తానని చెప్పండి. ఇదిగోండి ఆవిడ పెట్టే, ఎలాగైనా సరే ఆవిడ ఇక్కడే ఉండేట్లు చూడండి. అలాగే సార్. చూడమ్మాయి, ఇందాక మా అబ్బాయి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు చూడు, ఇలాగే లోపలికి వచ్చాడు. ఏడి, ఎక్కడ వాడు? ఆయన పని మీద బయటికి వెళ్ళారు మామగారు మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు. అలాగా, ఇది నా పెట్టెలా ఉంది, ఇక్కడుందేమిటి? మీ అబ్బాయే ఇచ్చి వెళ్ళారు మామగారు. సరే అమ్మాయి, మా అబ్బాయి వస్తాడు. నేను ఆ గేటు దగ్గర కూర్చుంటాను. నేను కనపడకపోతే వాడు కంగారు పడతాడు. సంవత్సరం తర్వాత మామగారు ఎంతసేపని ఇలాగే గేటు ముందు కూర్చుంటారు? రాత్రి అయ్యింది, రండి భోజనం చేసి పడుకుందురు గాని. అయ్యో, ఈరోజు కూడా రాలేదు వాడు. సంవత్సరం నుండి పొద్దున సాయంత్రం వాడి కోసం కాచుకొని కూర్చుంటున్నాను. వాడు మాత్రం రావడం లేదు. ఈ అమ్మను మర్చిపోయినట్లున్నాడు. చూడమ్మాయి, నేను ఇక్కడ ఉండలేకపోతున్నానని, చాలా ఇబ్బందిగా ఉందని, వచ్చి నన్ను తీసుకెళ్ళమని ఒకసారి ఫోన్లోనైనా మాట్లాడి చెప్పకూడదు మా వాడితో? సార్, మీ అమ్మగారు శాంతమ్మ గారు ఇక్కడ ఉండలేకపోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆవిడను ఇక్కడ దింపేశాక ఒక్కసారి కూడా మీరు వచ్చి చూడలేదు. రోజు మీకోసం గేటు దగ్గర పెట్టె పట్టుకొని పొద్దున సాయంత్రం ఎదురు చూస్తున్నారు మీరు వస్తారని. మీరు ఒక్కసారి వచ్చి చూసి వెళ్తే బాగుంటుందేమో. చూడండి, మీకు 10 సంవత్సరాలకు సరిపడా డబ్బు కట్టాను. కావాలంటే ఇంకా పంపిస్తాను. నేను రావడం మాత్రం ఇప్పట్లో కుదరదు. ఆవిడను అక్కడే ఉండనివ్వండి. అది కాదు సార్, ఆవిడ చాలా చిక్కిపోయారు, మానసికంగా బాగా కృంగిపోయారు. ఒక్కసారి మిమ్మల్ని చూడాలంటున్నారు. కనీసం ఒక్కసారి ఫోన్లోనైనా మాట్లాడండి. అవసరం లేదు. ఈసారి నేను ఇండియా వచ్చినప్పుడు అక్కడికి వచ్చి ఆవిడని చూస్తాను. నేను చాలా బిజీగా ఉన్నాను. నేను తర్వాత మాట్లాడతాను. మామగారు, మీ అబ్బాయితో మాట్లాడాను. ఆయన చాలా బిజీగా ఉన్నారట. ఈసారి ఇండియాకి వచ్చినప్పుడు మిమ్మల్ని చూడటానికి వస్తానన్నారు. మీతో మాట్లాడడానికి కూడా టైం లేదన్నారు. అంతా నా కర్మ. ఇప్పుడు నేనేం చేసేది? అలా కన్నీళ్లు పెట్టుకొని బాధపడకండి మామగారు. అమ్మాయి, నాకు సాయం చేసి పెడతావా? ఇదిగో ఈ నెంబర్కు ఫోన్ చేసి ఆయన్ని నేను ఇక్కడికి ఉన్న ఫలంగా రమ్మన్నానని చెప్పు. ఎవరు మా అమ్మాయేనా? మా అన్నయ్య. 15 సంవత్సరాల తర్వాత, ఇదిగో బాబు, చీటీలో ఉన్న ఈ ఊరికి ఎలా వెళ్ళాలి? ఏదండి? ఇదా అండి, ఇది మా ఊరేనండి. నన్ను మీతో పాటు రమ్మంటారా? వచ్చి కారెక్కు. అలాగే, ఇంకా పదండి. అవును, నీ పేరేంటి? గట్టయ్య అంటారండి. నీకు ఆ ఊర్లో శాంతమ్మ గారు తెలుసా? ఆరు తెలియకపోవడం ఏంటండి? ఆరు దేవతండి. మా ఊరందరికీ పెద్ద దిక్కండి బాబు. నాకు మాత్రం తల్లిలోలంటోరండి. మా ఊరి నుండి పొట్ట చేత్తో పట్టుకొని ఈ ఊరొచ్చానండి. ఆరే నాకు అన్నం పెట్టి నన్ను సేరదీసి పనిలో ఎట్టి నాకు దారి చూపించారండి ఆ మహాతల్లి. ఆవిడ ఈ ఊరికి ఎలా వచ్చారో తెలుసా? పెద్దగా తెలదండి. నాకు తెలిసిన విషయం అయితే ఆరికో పెద్ద ఇల్లు, 2 ఎకరాల భూమి ఉండేదటండి. ఆ భూమి పక్క నుండి
గవర్నమెంట్ వాళ్ళు రోడ్డు ఎత్తే దాని ధర అమాంతం పెరిగిందటండి. అవన్నీ అమ్ముకొని ఈ మారుమూల పల్లెలో 5 ఎకరాల భూమి కొని అందులోనే ఇల్లు కట్టారంటండి. ఇదే నా ఊరు? అవునండి. డ్రైవర్, ఒక్క నిమిషం కారు ఆపు. ఇదేమిటి అన్ని ఇళ్లకు శాంతమ్మ గారు అని రాసుకున్నారు? మరి అదేనండి మా ఊరి గమ్మత్తు. శాంతమ్మ గారుకు ఈ ఊరికే తల్లండి. అందరూ ఆరి మాట మీదే నడుపుతారండి. ఊళ్ళో ఎవరికే కష్టం వచ్చినా ఆరే తీరుతారండి. పిల్లకాయలకి బడి పెట్టించి చదివిస్తున్నారండి. అంతా ఆరి డబ్బేనండి. ఇక మా ఊరి పిల్లకాయలకైతే అరవు దేవత లాంటి అమ్మండి. ఒక్క క్షణం కూడా ఆరిని వదిలి పిల్లకాయలు ఉండలేరండి. డ్రైవర్, పోనీ. బాబుగారు సూటు బూటు వేసుకున్నారు, ఎక్కడి నుండండి రాక? అమెరికా నుండి. అయ్య బాబోయ్, మా అమ్మగారిని కలవడానికి అమెరికా నుండి వస్తున్నారా? అదేం లేదు, ఆవిడ మా అమ్మగారు. అయ్య బాబోయ్, మా అమ్మగారు మీ అమ్మగారా అండి? ఎలా ఉన్నావమ్మా? తల్లి నమ్మకాన్ని కొడుకే ఒమ్ము చేస్తే ఆ తల్లి ఎలా ఉండగలదు బాబు? అలాగే ఉన్నాను. ఇదంతా నేను కావాలని చేయలేదమ్మా. ఎలా చేసినా నా ప్రతి కన్నీటి చుక్కకు నువ్వు సమాధానం చెప్పగలవా బాబు? అందుకే నిన్ను అమెరికా తీసుకుని వెళ్దామని వచ్చానమ్మా. ఎందుకు నాన్న? నీ ఇంట్లో వెట్టి చాకిరీ చేయడానికా? అయినా నీ బతుకు నువ్వు చూసుకున్నావు, నన్ను గాలి కొదిలేసి వెళ్ళిపోయావు. నా బతుకును నేను దిద్దుకున్నాను. ఇక్కడ నేను స్వతంత్రంగా బతుకుతున్నాను. నాకెందుకు నాయనా ఆ అమెరికాలు? అమ్మా అమ్మా, ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా. అయ్యో నా తండ్రి, కొంచెం ఓపిక పట్టు నాయనా. ఈ చెత్తంతా బయటకు వెళ్ళాక నీకు మంచి ఆవు నెయ్యి వేసి అన్నం పెడతాను, సరేనా? ఇలా ఒళ్ళో కూర్చో. నా పిల్లల ముఖం చూసైనా మనసు మార్చుకోలేవా అమ్మా? నన్ను నమ్ముకొని ఇక్కడ చాలామంది పిల్లలున్నారు, నా వయసు వారున్నారు. ఇప్పుడు వారందరికీ నేనే తల్లిని. కావాలంటే నీ పిల్లల్ని కూడా ఇక్కడికే పంపించు. నన్ను క్షమించలేవా అమ్మా? ఈ తల్లి నిన్ను క్షమిస్తుంది, కానీ అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది. అది నిన్ను క్షమిస్తుందా బాబు? ఇక చాలు. గట్టయ్యా, అమ్మగారు, కొత్తగా వచ్చిన అతిథుల్ని పొలిమేర దాటిచ్చిరా. మనకు కానివారు ఎవరు మన ఊరిలో ఉండటానికి వీల్లేదు. అలాగే అమ్మగారు. పదండి బాబు. గట్టయ్య, అమ్మా, గేట్ వేసి వెళ్ళు. ఈ మధ్య విదేశీ కుక్కలు ఇంట్లో చొరబడడానికి ప్రయత్నిస్తున్నాయి. తలుపులు దడేలుమని మూసుకున్నాయి. శాశ్వతంగా తెంచుకున్న బంధానికి సూచనగా. తల్లి నమ్మకాన్ని కొడుకే వమ్ము చేస్తే ఆ తల్లి ఏం చేసిందో విన్నారు కదండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.